హాయ్ ఫ్రెండ్స్, మార్చి 7వ తారీఖు 2024 సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అభ్యుదయ రచయితల సంఘం వరంగల్లో ప్రభుత్వ బీఈడీ కళాశాల ప్రాంగణంలో జరిగిన సదస్సు చాలా అద్భుతంగా జరిగింది. అందులో ముఖ్య అతిథిగా సామాజిక ఉద్యమకారిణి శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారు, సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, గౌరవ అతిథులు శ్రీమతి రవ్వ విజయలక్ష్మి గారు, ఆమె ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ బీఈడీ కాలేజీ వరంగల్, ప్రొఫెసర్ రమ నీట్ వరంగల్, డాక్టర్ పల్లేరు వీరస్వామి అధ్యక్షత వహించారు. అరసం తెలంగాణ. విశిష్ట అతిథులుగా శ్రీ బూర విద్యాసాగరు, ప్రముఖ కళాకారులు, అధ్యాపకులు బీఈడీ కాలేజ్ వరంగల్లో, డాక్టర్ మార్క్ శంకరనారాయణ ఉపాధ్యక్షుల అరసం వరంగల్ ఈ కార్యక్రమ నిర్వహణ మొత్తం చేశారు. దీనికి సిద్ధోజు రామబ్రహ్మ ఇంటలెక్చువల్ ఫారం కన్వీనర్ హన్మకొండ కూడా దీనికి సపోర్ట్ చేశారు. అందరూ కూడా మంచి మంచి సందేశాలు ఇచ్చారు. చాలా అద్భుతంగా జరిగింది ఇది. ఆ కార్యక్రమం మీరు ఇప్పుడు చూడండి. ఫౌండర్ ప్రెసిడెంట్ కూడా ఇప్పటి వరకు 50,000 మందిని రిజిస్ట్రేషన్ వచ్చింది. ఆమె ఒక స్లోగన్ కూడా ఇచ్చింది, మరణించిన జీవించండి. కనుక మనం నిజానికి ఆమె అంటే ఒక సామాజిక ఉద్యమకారిణి. ఈమెకు విశిష్ట మహిళా పురస్కార అవార్డులు రవీంద్ర భారతిలో కానీ ఆంధ్రదేశం అంతటా చాలా అవార్డ్స్ వచ్చింది. ఒక 10 కాదు. బెస్ట్ టీచర్ అవార్డ్స్ అయితే ఒక 10 సంస్థలు ఇచ్చినాయి. ఈమె అనేక ఉద్యమాలు, నిజానికి ఈమె ప్రారంభం ఎక్కడ స్టార్ట్ అయిందంటే హేతువాద ఉద్యమం నుంచి ప్రారంభమైంది. తర్వాత కుల నిర్మూలన సంఘంలో, అట్లాగే అభ్యుదయ వివాహ వేదికలో, ఇట్లా చాలా అంటే మహిళల మీద జరిగేటువంటి దాడులకు వ్యతిరేకంగా, హింసకు వ్యతిరేకంగా, అత్యాచారాలకు వ్యతిరేకంగా, పిల్లల మీద జరిగేటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించింది. ఎట్ ది సేమ్ టైం ఒక పత్రికకు సంపాదకరాలు కూడా స్పెక్టివ్ వాయిస్, ఇది ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటాయి, ప్రతి నెల. అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఒక బుక్ రావాలి. ఈ సాక్షిలో సలాం ఎన్టీవీలో ఒక ప్రోగ్రామ్ కూడా వచ్చింది. అట్లాగే ఈటీవీలో, ఎన్టీవీలో, ఈ టీవీ 9 వాళ్ళు కూడా నవీన మహిళ అనేటువంటి ఒక అవార్డు ఇచ్చిండ్రు. జీ మహిళ అవార్డు 2012లో ఇచ్చిండ్రు. రంగవెల్లి స్మారక అవార్డు, విశిష్ట సేవా పురస్కారం అవార్డు 2012. ఇట్లా చాలా ఉన్నాయి. ఇందులో ఒక 50-60 అవార్డులు ఉన్నాయి. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. మనం ఆమెను మాటల్లోనే ఇందాం. మాట్లాడాలి, ప్రజల తరపున ఎలా పోరాడాలి అనేది మాకు ఒక రకంగా చెప్పాలని ఇక్కడ అక్షరాభ్యాసం చేసినట్లే ఇక్కడ వెతికి వచ్చాం మేము. మొట్టమొదటిగా మేము 2 అంశాలు తీసుకున్నాం. ఒకటి, పిల్లల్ని చదివించాలి. అమ్మ సావిత్రిబాయి పిల్లలు అందరికీ ఆంధ్రస్. ఆవిడ వల్ల నేను ఇక్కడ ఇలా నిలబడ్డాను. ఆవిడ మాకు అందరికీ అక్షరం పెట్టారు. మీ అందరు ఇవాళ చదువుకోవడానికి, మనందరూ ఇక్కడ కూర్చోవడానికి, ఈ స్వేచ్ఛని మన మహిళలంటే, మహిళలకి మానవ హక్కులు, మహిళల హక్కులు అంటే మానవ హక్కులని చరిత్రలో తొలిసారిగా నినదించిన వ్యక్తే మన అమ్మ సావిత్రిబాయి. ఆ తర్వాతే మనకి చరిత్రలో క్లారా జట్కిని కానీ, లక్ష్మీబాయి గారు కానీ, ఇంకా చాలా మంది మహిళా పోరాట యోధులు తర్వాత దశలో వచ్చారు. ఎందరో సంఘ సంస్కర్తలు, మహాత్మా జ్యోతిరావు ఫూలే, పెరియార్ గారు, నారాయణ గురు, అంబేద్కర్ గారు, అమ్మ సావిత్రిబాయి ఫూలే, ఇంతమంది త్యాగాల ఫలితమే ఈవేళ మనం ఇట్లా మాట్లాడతారు. కానీ మన హక్కుల గురించి నిర్ణయించడానికి కానీ, సమానత్వం కోసం ప్రశ్నించడానికి కానీ ఇవన్నీ నేర్చుకున్నామంటే మనల్ని అసలు మనుషులుగా గుర్తించని బ్రాహ్మణీయ మనువాద కల్చర్ లో, స్త్రీ స్వతంత్ర అర్హత అన్న వ్యవస్థలో ఆడదాన్ని కేవలం పోటీ వస్తువుగా, పిల్లలకనే యంత్రంలాగా చూసిన ఆ రోజుల్లో ఈ రోజు మనకి ఈ స్వేచ్ఛా వాయులు వచ్చాయంటే మన బానిస సంఖ్యలు ముందు పై కనిపించే కాదు, బానిసగా మనకి పట్ట బానిస సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తెంచుకొని మన మనుషులుగా ఒక ఆత్మగౌరవ పోరాటాన్ని మనం చేస్తున్నామంటే వాళ్ళు చేసిన త్యాగాలు మనం మర్చిపోకూడదు మిత్రులారా. ప్రభుత్వ బీఎడ్ కళాశాల లష్కర్ బజార్ హన్మకొండలో మహిళా హక్కుల సాధనకు పోరాటాలకు చిహ్నంగా నిలిచిన మార్చి 8 అంతర్జాతీయ మహిళా పోరాట దినం సందర్భంగా
సదస్సు చాలా అద్భుతంగా జరిగింది. కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు మాట్లాడుతూ, సావిత్రిబాయి ఫూలే లాంటి మహనీయుల ఉద్యమాల ఫలితంగానే కనీసం స్త్రీలు చదువుకోగలిగారని, ఆయా రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. కానీ మళ్ళీ వేల ఏళ్ళనాటి బతుకులను తీసుకురావడానికి పాలకులు అన్ని రంగాల్లో ప్రయత్నిస్తున్నారని ఆవేదన చెందారు. స్త్రీలపై హింస దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. బిల్కిస్ బానో కేసులోని నిందితులకు సత్కారాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. అదేవిధంగా సమాజంలో చనిపోయిన తర్వాత శరీర అవయవాలను దానం చేసే సంస్కృతిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అనేక ఘటనలను స్ఫూర్తిదాయకంగా వివరించారు. నీట్ వరంగల్ ప్రొఫెసర్ వి రమ మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోలేకపోతే దేశంలోని మహిళల బతుకులు అధ్వానంగా తయారవుతాయని అన్నారు. కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ రవ్వ విజయలక్ష్మి గారు మాట్లాడుతూ, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని, అన్నిట్లో పాల్గొవాలని అంటున్నారు. అరసం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పల్లేరు వీరస్వామి, సామాజిక కవి వల్లంపట్ల, అధ్యాపకులు బూర విద్యాసాగరు, డాక్టర్ ఎం వెంగల్ రెడ్డి, హేతువాదం రమ, ప్రసూన, బూర భిక్షపతి, శ్రావణ్ కుమార్, ప్రకాష్ తదితరులు ప్రసంగించారు. డాక్టర్ మార్క్ శంకర్ నారాయణ గారు కార్యక్రమం మొత్తం నిర్వహించారు. విద్యార్థులు శ్రావణి, కుసుమ, ప్రియాంక, రాణి, హేమంత్, రాజ్ కుమార్, మహేష్, సందీప్, రాజేష్లు తమ కవితలు చదివారు. కార్యక్రమం చాలా బాగా జరిగింది. అందరి ప్రసంగాలు మనము పెట్టలేకపోతున్నాం, అందుకు చింతిస్తున్నాము. మరి ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దామా?